నమస్తే అండి. నమస్కారం అండి. రోజా గతంలో మాట్లాడుతూ ఏదైతే అరవ శ్రీధర్ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూని ముందరకు తీసుకొచ్చి మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉండే నాయకులు చిల్లర వెదవలంటూ జనసేన పార్టీ నాయకుల గురించి ఆమె మాట్లాడడం జరిగింది. దీనిపైన మీరేం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ గురించి కానీ చెప్పాలనుకుంటే నాకు గుర్తుకొచ్చేది ఒకటండి, గురువింద గింజ. తన కింద ఏముందో తనకు గుర్తుండదు. వాళ్ళు అది నేర్చుకోవాలి. ఫస్ట్ మీ కింద ఏముంది, మీరు ఎప్పుడో చేసినవి ఒకసారి మననే చేసుకోండి. మీకు టీడీపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు కానీ చెయ్యింది ఏంటంటే వాళ్ళు లేవనెత్తలేదు. వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేద్దామని చెప్పి అనుకోలేదు. ఎందుకు తప్పనే జరిగింది, తప్పు జరిగితే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది, వదిలేయండి అన్నట్టుగా వాళ్ళు పట్టించుకోలేదు. మీరేం చేస్తున్నారంటే దాన్ని కోతికి పుణ్యతే గోకడం అన్నట్టు మీకు ఒక చిన్న తప్పు కనిపిస్తే దాన్ని గోక్కుంటూ కూర్చుంటున్నారు. యాక్చువల్ అటువంటి తప్పులు మీరు ఎన్నో చేశారు, తలపైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీకు. అవి కూడా మొత్తం మానేసి మిమ్మల్ని 11కు తీసుకొచ్చారు ప్రజలు. ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాకుండా మొన్న మధ్య మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు కావాలని. అయ్యో దేవుడు ఏడుకొండల వాడు ఎక్కడి నుంచి ఏ శాపం పెడతాడో ఏ శిక్ష వేస్తాడో అని చెప్పేసి అది చేసినందుకు మీ మీద కాస్త అభిమానం పెరిగింది మాకు. చలో రోజా గారు మారబోతున్నారు, దేవుడు అంటే ఆమె నమ్మకం ఉన్నట్టుంది, దేవుడు అంటే భయపడుతున్నట్టుంది, ప్రజలకు ఏదో మంచి చేయబోతారేమో అని చెప్పేసి మళ్ళీ కుక్క తొక వంకరలాగా ఇదేం బుద్ధి అండి మీది? మీరు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అని చెప్పి పట్టించుకోకండి. ఫస్ట్ మీ తప్పేముంది అది చూసుకోండి. వాళ్ళు తప్పు చేయడం అని అంటే మీకంటే 100లో 1% తప్పు చేస్తుండేమో, అడగండి పర్లేదు, కానీ దాన్ని గోకుతూ కూర్చోకండి. మీ పద్ధతి అనేది మార్చుకోండి. ఫస్ట్ మార్చుకొని జనసేన ఏం చేస్తున్నాను కాదు, వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి, మా కార్యకర్తలు ఏం చేస్తే పైకి వస్తారు, ఈ 11 అనేది ఎలా మార్చాలి దాని గురించి ఆలోచించండి. ముందు మిమ్మల్ని ఐరన్ టంగ్ ఐరన్ లేడీ అని చెప్పారు, దాన్ని ఇంకా మీరు మార్చుకోలేదు, అది మార్చుకోండి. ఇప్పుడు కూడా మీ జగన్ గారు మీరంటే భయపడుతూనే ఉన్నారు, ఈ 11 కూడా ఊడకూడదు అని చెప్పేసి. ఫస్ట్ మీ జగన్ గారికి జవాబు చెప్పుకునేలా తయారుగండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించండి. ఆయన గురించి ఆలోచించడానికి ఆయన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు జస్ట్ గెలవాలని కాదు, రేపు పొద్దున దేశం మొత్తం లెవెల్లో ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు. మీరు కేవలం ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు, ఆ 11 దాటలేకపోతున్నారు. 11 మొన్న అసెంబ్లీకి వచ్చారు 11 మంది. ఆ అసెంబ్లీలో వచ్చినప్పుడు ఎలా ఇబ్బంది పెట్టాలి, అసెంబ్లీలో ఎలా ప్రశ్న అడగాలి, వాటి గురించి ఆలోచించండి, అది బాగుంటుంది. అసెంబ్లీలో కూడా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి గవర్నర్ మాట్లాడుతుంటే కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అందులోంచి వాకౌట్ చేయడం జరిగింది. దానిపై మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎవరన్నా కానీ గౌరవం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు గారు సీఎం గారిని మీడియా ముందు తిట్టారు, అది ఏహ్యమైన చర్య. దానికి ఆయనను ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మళ్ళీ నిన్న 14 రోజులు రిమాండ్ పెంచారు. దానికి ఆయన ఏదో ఘనకార్యం చేసినట్టు తగ్గేదే లేదనుకుంటూ వీడియో చూపించారు. మీరు ఎందుకు తగ్గుతలేరు నేను చెప్పాను దాని గురించి. ఆల్రెడీ మీకు ప్రభుత్వం అనేది శిక్ష వేస్తుంది, మీరు అండర్ రిమాండ్లో ఉన్నారు, దానికి మీరు సంతోషిస్తున్నారు. దీనికి కారణం ఏంటిదంటే రోజా రిలీజ్ చేశారా వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి ఏ శిక్ష వేస్తారని చెప్పేసి, ఆ శిక్ష నుంచి మీరు తప్పించుకున్నారని చెప్పి మీరు సంతోషపడుతున్నారు. ఇది మీరు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ వేస్తుంది. మీలో ఉన్న 11 మంది ఉన్నారు చూడండి, వాళ్ళగా మీరు కౌంటర్ వేస్తారు. అరే నేను దేవుడి శిక్ష నుంచి తప్పించుకున్నా, నాకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి శిక్ష పడింది, మీ 11 మంది మీరు చూసుకోండి, మీకు దేవుడు ఏ రకంగా శిక్ష వేస్తాడో అది చూసుకోండి అని చెప్పి మీరు వాళ్ళకి కౌంటర్ వేసినట్టుగా ఉంది, బయట వాళ్ళకు వేసినట్టుగా లేదు. అది తగ్గేదే లేదంటే మీరు తప్పించుకున్నారు అని చెప్పేసి ఆ 11 మంది కూడా మీ వెంట తీసుకెళ్ళండి. మేబీ ఏడుకొండల వారు మిమ్మల్ని క్షమిస్తారేమో. బీజేపీ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారానికి రాబోతున్నారు అనే దాని గురించి మాట్లాడుతూ దాని గురించి మాకేం తెలియదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ రెడ్డి గారు బీజేపీ నాశాన్ని కోరుకుంటూ బీజేపీకి అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఆయన కనుక తప్పుకుంటే ఈ పాటికల్లా రాజా సింగ్ గారు కానీ అటు బండి సంజయ్ గారు కానీ బీజేపీని ఎంతో బలోపేతం చేసేవాళ్ళు. ఆయనకు పార్టీ మీద కానీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి అవగాహన అయితే లేదు. ఆయన ఒక సీనియర్ నాయకుడుగా ఉండేసి నేను సీనియర్ని నాకు విలువ ఇవ్వరా అని చెప్పేసి విలువ ఇవ్వకుండా ఎవరైతే ఆయన ఎదురుపడుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీని ఇక్కడ లేపుదాం, ఇప్పుడున్న సీట్ల కంటే కొన్ని పెంచుదాం అనే ఆలోచన మాత్రం ఆయన చేయట్లేదు. అలా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి లాగా పనిచేయాలి. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు రావట్లేదు వదిలేండి, అసలు ఆ ఆలోచన కూడా అసలు పొయ్యేసి ఒక 11 రోజులు అసెంబ్లీ అక్కడ ప్రతిపక్షానికి 11 సీట్లు ఉన్నాయి కదా, అలానే ఒక 11 రోజులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి తిరగండి. దేశభక్తి అంటే ఏంటిది, దేశభక్తిని ఎలా పెంపొందించుకోవాలి అని చెప్పి కొద్దినైనా మీకు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు తిరగండి, ఆయన మీ దగ్గర రాకపోయినా పర్లేదు, మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి. ఇటు అరవింద్ కూడా మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ మాకెవరి పొత్తు అవసరం లేదు, మేము సింగిల్ గానే వెళ్తాము, ఆంధ్రాలో పొత్తు అవసరం కానీ తెలంగాణలో అవసరమే లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అటు పొత్తు అవసరం లేదు, ఇటు సరైన లీడరు అవసరం లేదు, కార్యకర్తలు పట్టించుకునే వాళ్ళు లేరు, కార్యకర్తలు జైలులో వేస్తే అడిగే వాళ్ళు లేరు, వాళ్ళ గురించి మాట్లాడేవారు లేరు. ఇంకా ఎందుకని పార్టీ అనేది, బీజేపీ కార్యకర్తలు అనేది ఎక్కడో గోశాల నుంచి తస్కరిస్తున్న గోవుల గురించి వాళ్ళు రోడ్ల మీద పరిగెడుతూ బండ్ల మీద కింద పడుతున్నారు, వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని లాఠీలతో కొడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడే ఆలోచన ఏమన్నా మీకు ఎప్పుడైనా మాట్లాడారు కనీసం? అయ్యో మా కార్యకర్తలు కదా పోయిందని చెప్పేసి. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే పవన్ కళ్యాణ్ గారు మాకు కొత్త అవసరం లేదని చెప్పి అన్నారు. భయ్యా ఒకటి నేను చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే డబుల్ అయితే సీట్లు అనేది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మాకు అక్కర్లేదు, బీజేపీ ఇక్కడ గెలవకపోయినా పర్లేదు అనుకుంటే వదిలేయండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా అవసరం లేదు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, తెలంగాణను బాగుపరచాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఆంధ్ర చూసుకుంటున్నారు, ఆంధ్రాను స్వర్ణ యుగానికి తీసుకెళ్తారు, అది ఆయన చేతిలో అక్కడనే ఉంది. మాకు తెలంగాణ కావాలి, మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి. అరవింద్ గారు మీ మీద మాకు గౌరవం ఉంది, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. ఇటు జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో 336 మున్సిపల్ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మరి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చెప్పాలంటే నేను రివర్స్ చెప్తానండి. జనసేనకు మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయాల్సిందే కాదు. దీనివల్ల ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, లేక మున్సిపల్ లెవెల్లో కానీ ఏ చేంజ్ రాదు. జస్ట్ వాళ్ళకు సంఖ్యాబలం అనేది 10 మందో 15 మందో పెరుగుతారేమో తప్ప దీంతో మనం అభివృద్ధికి చూపించడం కానీ, లేకపోతే ప్రజలు చైతన్యం తీసుకురావడం కానీ అటువంటిది అనేది జరగదు. మీరు ఫోకస్ చేయాల్సింది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు మీరు 10 ఏళ్ళు ఆగారు ఆంధ్రాలో, అలానే ఆగి ఒక మంచి ప్రణాళికతోటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కు సిద్ధంగండి. ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లలో కనీసం ఒక 20 సీట్లు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా తెలంగాణను మార్చగలుగుతారు. గెలిపించుకునే బాధ్యత మాది. నేను అదే చెప్తున్నానండి, జిహెచ్ఎంసీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఏదో అనుకొని వస్తున్నారు, దానివల్ల లాభం ఉందని చెప్పేసి ఏదో అనుకోవడం లేదు, అది క్లియర్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకే విధంగా ఆలోచిస్తున్నారో తెలియదు. అంటే రేపు పొద్దున ఇప్పుడు జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో మా సత్తా చూపించచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. అయ్యా మీరు అది అనుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు మీ వైపే ఉన్నారు. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ డైరెక్ట్ వచ్చినా కూడా గెలిపించుకునే బాధ్యత మాది. నేను చెప్పేది అదేనండి, ఇది కేవలం ఎటువంటి మార్పులు లేని ఎలక్షన్స్, దీంతో పట్టించుకునే ప్రసక్తే ఉండదు ఎవరు కూడా. దీనివల్ల జనసేన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రాలేదండి. ఆయన వచ్చిన ఆయన తిరిగి వెళ్ళిపోయిన ఆయన, అంత చేసిందంటూ ఏం లేదు. చాలా పెద్ద ఎత్తున సభ చేశాడు, రోడ్ ర్యాలీ చేశాడు, అన్ని చేశాడు, అయినా జనసేన పార్టీ తెలంగాణ గెలవలేదు. ఒకటేనండి, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వదిలేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎక్కడ ఓకే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటున్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అని నిజంగా చెప్తానని నాకు దాని గురించి అయితే ఐడియా లేదు. జస్ట్ నేను మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పి పోతున్నాను. మేబీ ఎలక్షన్స్ వాళ్ళు ఓడిపోయారేమో, కానీ నేను చెప్పేది అదే ఒకటే మాట, ప్రీ ప్లాన్గా రండి. ఈసారి వచ్చినప్పుడు ఓన్లీ కుక్కడపల్లి అని చెప్పేసి కాదు, రాష్ట్రం మొత్తం మీద కనీసం మీ వాళ్ళను 20 మందిని దించండి. 20 మందిని గెలిపించుకునే బాధ్యత మా మీద కూడా ఉంది, మేము గెలిపిస్తాం, అది గ్యారంటీ. అదేనా నేను చెప్తుంది. లాస్ట్ టైం అనేది మాకు కూడా న్యూస్ అనేది రాకుండా పోయింది అన్నట్టు. ఆయన గెలుస్తున్నారు, ఆయన వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మాకు కూడా తెలియకుండా పోయింది. మేము ఆ జనసేనలో తిరుగుతూనే ఆ ప్రచారం అనేది మా వారికి కూడా రాలేదు. ప్రచారం అనేది ఎంత ఎత్తున ఉంటే అంత ఈజీగా ఓట్లు పడతాయి. ఆ ప్రచారం అనేది లేకుండా ఆయన ఏదో తొందరలో చేశారన్నట్టు. అటువంటిది ఈసారి కాకుండా ప్రీ ప్లాన్డ్గా అందరినీ ఏకం చేసుకొని రండి, మేము కలుస్తాం, మేము కూడా మా పరంగా గెలిపించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.